హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, తక్కువ ధరలో దొరికే 5G మొబైల్ కావాలా? అయితే మీకు ఇక్కడ ఇన్ఫినిక్స్ హాట్ 30 రూపంలో ఒక మొబైల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడినట్టయితే 5Gతో పాటు మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్, డీసెంట్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేయడం జరిగింది. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసిద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 30 5G మొబైల్. 128GB స్టోరేజ్ ఉంది, 16GB ర్యామ్, అంటే 8+8 ఒక 8GB ర్యామ్ అనేది వర్చువల్ ర్యామ్, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది, 6.7 ఇంచెస్ ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, ఎన్ఎఫ్సి ఉంది. సో మరి జనరల్గా మనకి ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్యకాలంలో చాలా మంచి ఫోన్ తీసుకొస్తున్న బ్రాండ్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 1620 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఓకే, పర్లేదు, మరి వేస్ట్ అని కాదు, మంచిదని కాదు. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు. 15 MP కెమెరా ఇచ్చారు. వీళ్ళు కెమెరా ఇస్తారు కానీ ఇంకా వీళ్ళ యూఐ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ UFS 2.2 ఇచ్చారు, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ IP53 రేటింగ్ అయితే ఇచ్చేసారు, అంటే స్ప్లాష్ ప్రూఫ్ అన్నట్టు. ఓకే, సో మరి ఇక్కడ ఫటాఫట్ దీన్ని సీల్ని బ్రేక్ చేసేద్దాం. సో ఇప్పుడు నా చేతిలో ఉంది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. సో ఇక్కడ వీళ్ళ గేమ్ని ప్లే చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే స్టోరేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు తక్కువ బడ్జెట్లో, ప్లస్ ర్యామ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. వేరే ఏ బ్రాండ్ కూడా మనకు ఇంత తక్కువ బడ్జెట్లో 8GB ర్యామ్ ఇట్లా 128GB ఆఫర్ చేయదు. కాకపోతే వీళ్ళు ఇటువంటి ఆఫర్ చేస్తున్నారు. ఒకప్పటి నుంచి వీళ్ళు ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, నేను గమనించిన దాని ప్రకారం. దీంతో పాటు వీళ్ళు ఈ మధ్యకాలంలో ఈ డిస్ప్లే మీద కూడా వర్క్ చేసేసారు, నెక్స్ట్ ప్రాసెసర్ మీద కూడా వర్క్ చేస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ మీద వర్క్ చేశారు. సో అవన్నీ మంచి విషయాలు. ఒక యూఐ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి, అది నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను. నెక్స్ట్ ఈ సీల్ అయితే నేను బ్రేక్ చేసేసాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ పైన మనకి ఇన్ఫినిక్స్ హాట్ 30 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఇది ఒక 5G ఫోన్. ఈ మధ్యకాలంలో ఇక 5G ఉంటేనే బెస్ట్. లోపల 18 watts సంబంధించిన ఛార్జర్, దాంతోపాటు సిమ్ ఎజెక్టర్, నెక్స్ట్ వీళ్ళకి సంబంధించిన బ్యాక్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటిని సైడ్ గురించి చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క డిజైన్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా వీళ్ళు మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ చూడండి, ఈ డిజైన్ కూడా మనకు బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ కెమెరాస్ ఏవైతే ఉంటాయో పెద్ద సైజులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపిస్తుంది. 50 MP అని చెప్పేసి మెన్షన్ చేశారు. సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, పైవైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి, కింది వైపు కూడా స్పీకర్ గిల్స్ ఉన్నాయి. తర్వాత టైప్ సి పోర్ట్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, 3.5mm జాక్ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు అన్ని రకాల పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారని చెప్పి వేసుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మనకు 3.5mm జాక్ అనేది చాలా తక్కువ బ్రాండ్స్లో చూడడానికి కనిపిస్తుంది. అన్ని బ్రాండ్స్ దాదాపు ఎగరగొట్టాయి. ఇప్పుడు ఇందులో అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రైన్ మనం బయట తీసినట్టయితే, సో దీనిలో మన 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకు స్టోరేజ్కి దోకా ఉండదు. నెక్స్ట్ ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేసేస్తాను. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మంచి విషయం, వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్లు ఇవ్వలేదు. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా మనకు డబ్బులు ఎక్కువ తీసుకొని ఆ వాటర్ డ్రాప్ నాచ్లే ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో అది ఇస్తే మొబైల్కి కొంచెం అందం వస్తుంది, లేకపోతే మొబైల్ అనేవి కొంచెం బాగా అనిపిస్తాయని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. చూడండి, ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనము ఇండియాని తీసేసుకొని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సో ఫ్రెండ్, మరి మొబైల్ బూట్ అయిపోయింది. ఇక నేను చెప్పే ఓఎస్ అనేది మళ్ళీ వచ్చింది, XOS. మరి ఇన్ఫినిక్స్ టీమ్ వాళ్ళు ఈ విషయం వింటూ ఉంటే, లేకపోతే మన వీడియోలు చూస్తే వీళ్ళు వాళ్ళకి మనం ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, తొందరగా వీళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ టైపు ఓఎస్ ఏదైతే ఉంటుందో దానిలోకి దూకారనుకోండి, ఇక వీళ్ళు ఈ మధ్యకాలంలో ఫాస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్లలో పేరు సంపాదిస్తారని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. సో మరి మొత్తానికి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్లో రాయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని రకాల మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. వీడియోలోకి వెళ్ళిన తర్వాత 2Kలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో 1080p వీడియోస్, దీనిలో 2K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాను, అది చూసేయండి. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ అయిపోయింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫాస్ట్గానే అన్లాక్ అవ్వడం మనం గమనించవచ్చు. యూట్యూబ్ ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ కూడా నాకు లౌడ్గానే వినిపిస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి దీని ప్రైస్ ఏముంటుందో చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే తక్కువ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. మరి ఇన్ఫినిక్స్ హాట్ సిరీస్ గురించి మాట్లాడితే తక్కువ ప్రైజింగ్లోనే పెడుతూ ఉంటారు. చూద్దాం మరి వీళ్ళు ఈసారి ఏ ప్రైజింగ్లో పెడతారు అనేది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి కింద కామెంట్లో రాయండి. వీళ్ళు ఏమి ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.